లోకాలన్నీ భయపడిపోతున్నటువంటి హాలాహలానికి ఎదురు వెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు. కంఠం దగ్గరికి వెళ్ళాక ఆలోచించాడు. ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంట బిలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ పలరసము క్రియన్. లోపలికి వెళ్తే కడుపులో అధోలోకాలున్నాయి, పైకి వదిలేస్తే ఊర్ధ్వలోకాలున్నాయి. మింగకుండా కక్కకుండా కంఠంలో పెట్టుకుని అంత తెల్లటివాడు మచ్చ చెచ్చుకుని నీలకంఠుడు, గరళకంఠుడు, శ్రీకంఠుడయ్యాడు. తెల్లగా ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ వస్తే చాలా బాధపడిపోతారు, అయ్యో మచ్చ వచ్చింది కనపడుతుందని. అంత తెల్లటి శంకరుడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు లోకం కోసం, గరళాన్ని భుజించి. వాళ్ళు సమాజం కోసం అంత కష్టపడ్డారు. నువ్వు వెలిగించిన దీపం కాలిపోతూ వెలుగునిస్తోంది. నువ్వు ఆరాధిస్తున్న శివకేశవులు లోకం కోసం అన్ని అవతారాలు స్వీకారం చేశారు. ఒక అవతారమా విష్ణువు? వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. దశావతారాలు, అనంతకోటి అవతారాలు, అందులో ప్రధానం దశావతారాలు. అన్ని అవతారాలు స్వీకరించి అంత అనుగ్రహాన్ని కటాక్షించాడు. నిజంగా ఆ భగవంతుడి యొక్క లీలా వైభవాన్ని వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది.